కొసగి గ్రామ నూతన శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. నూతన శాఖకు సిపిఐ మండల కార్యదర్శి అధ్యక్ష వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హాజరు కావడం జరిగింది. భాస్కర్ యాదవ్ గోపాల్ మాట్లాడుతూ జరుగు మంత్రాలయం తాలూకా మా సభకు తాలూకాలో ఉన్న 4 మండలంలో పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య హాజరవుతున్నారు. అందుకు కావున ఈ సభను విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. మరియు కొసిగి గ్రామ శాఖ కార్యదర్శి చాంద్ భాషా శాఖ సహాయ కార్యదర్శి ఎం రఘు ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు 12 మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఓంకార్ స్వామి, రైతు సంఘ మండల నాయకులు పి తాయన్న, విరూపాక్షి, రాముడు, నాగప్ప, గురుస్వామి, హమాలి ఈరన్న వివిధ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తాగునీరు కోసం అలాగే కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న సూపర్ 6 పథకాలు అధికారంలోకి వచ్చి సంవత్సరం పైబడిన కేవలం పెన్షను, అది కూడా అరకొరలో సిలిండర్లు. మొన్ననే ఈ మధ్య కాలంలో నా పిల్లలకు కూడా అది కూడా కొంతమంది చాలామంది పిల్లలకు కూడా కాలేదు. తన పేరెంట్స్ చాలా అవసరం పడుతున్నారు. భూములు లేని వాళ్ళకు కూడా భూములు ఉన్నాయని ఆధారం చూపించడము, ఇండ్లు కొట్టాలు ఉండే వాళ్ళకి ఇండ్లు ఉండవనే ఆధారంలో చూపించడము, వాటి కారణంగా ఒక 15% పిల్లలకి డబ్బులు పడలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా పోరాటం వైపు దిగుతున్నారు. కావున కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సూపర్ 6 పథకాలు అంటే మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు వెంటనే ప్రజలకు అమలయ్యేటట్లు చూడాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము ఇంకా ప్రారంభం కాలేదు. జగన్ కాలనీలో సగం వరకు అయిపోయినాయి. మరి 3 సెంట్ల స్థలం కూడా వెంటనే 3 సెంట్ల స్థలము నిరుపేదలకు అర్హులైన వారికి వెంటనే పేర్లు సెలక్షన్ చేసి వెంటనే పేదోళ్ళకి 3 సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళ గృహ నిర్మాణం పథకం కింద 6 లక్షలు స్థలం ఉంటే 6 లక్షలు, స్థలం లేని వారికి 5 లక్షలు ఇవ్వాలని, ఇల్లు కట్టించి ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోన మన కోసిగి నియోజకవర్గంలోన ఎక్కువ వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు నివారించాలని, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు ఒకరి మీద ఒకరు ఒకరిని ఒకరు తిట్టుకోవడము, ఒకరి మీద దుమ్మెత్తిపోవడమే కాబట్టి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పరిష్కరించే ఆలోచన లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో అయితేనేమి, కేంద్రంలో అయితే మరీ తీవ్రంగా ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఏపీలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పాలనే ఆలోచనలో ఊహితలాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. విదేశాలలో తిరుగుతున్నాడు కానీ ఇక్కడ స్వదేశాలలో దాదాపు 3 సంవత్సరాల నుండి ఆడపిల్లలకి, గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకుంటే 6,000 ఇచ్చే తీరిక లేదు. పిఎంఈవై కింద గర్భిణీ స్త్రీకి 6,000 ఇస్తారు. ఆ 6,000 ఇది ఇక 3 సంవత్సరాలే. ఆయనే విమానాల్లో తిరుగుతాడు. ఇక్కడ డబ్బులు మాత్రం లేవు. కానీ ఇలాంటి పథకాలు బోలెడన్నీ నిర్వీర్యమవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద దృష్టి సాధించి బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలో, అలాగే ఏపీలో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో తక్షణం మనం అమలు చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దేని ఏడిలా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి